ఏ పని అయినా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని జవహర్లాల్ నెహ్రూ గారిని ఉటంకిస్తూ భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, వ్యవసాయం ఆగదు కానీ వ్యవసాయానికి ఇచ్చే సాయం మాత్రం ఆగుతుంది అనే కొత్త అర్థాన్ని గౌరవనీయులు భట్టి గారు ఇచ్చారు అధ్యక్ష. అంటే భట్టి గారి మాటలకు అర్థాలే వేరైపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వ్యవసాయం ఆగలేదు కానీ రైతు భరోసా ఆగింది, పంటల బోనస్ ఆగింది, పంటల బీమా ఆగింది, ఎరువులు విత్తనాల సరఫరా ఆగింది, చివరికి అప్పుల బాధ తాళలేక ఎంతో మంది అన్నదాతల గుండె చప్పుడే ఆగింది అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అనే ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? శ్రీశ్రీ గారు బతికుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ గీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత కష్టం. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నంబర్ 29, సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష. 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. 1 రూపాయి ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం. పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారైతే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. మీరైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భట్టి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష, ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష. పేజ్ నంబర్ 34, పేజ్ నంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. 2వ బడ్జెట్ అధ్యక్ష, 25-26, పేజ్ నంబర్ 37. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం. ఇక 26-27 అధ్యక్ష, ఈ బడ్జెట్
ఈ బడ్జెట్ లో పేజ్ నెంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్ కు వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము అంటే అధ్యక్ష, 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్ గా మాయం చేసేసాం. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు, ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టిగా అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది కదా. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఎందుకు చెలగాటమాడుతా ఉన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన 2,500 కోట్లతో సహా మా 9.5 ఏళ్లలో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపకుండా 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాము. మీరు 2.5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1 రూపాయి ఇస్తున్న పరిస్థితి లేదు. భట్టి గారు, మీరు కాలేజీల యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ రోజు మీరు కూడా తప్పకుండా నెల ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చి మాట తప్పారు. అసలు ఇలా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, మా స్కీమ్ అని మీరు కదా చెప్పుకునేది. మీ స్కీమ్ అయినా మేము కొనసాగించినాం. 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చాం. 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. కట్ షార్ట్ చేసి మాట్లాడుతూ అధ్యక్ష, గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్ లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్ లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్ లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం. తండాలను గ్రామ పంచాయతీలు చేశాం. తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్ లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇలా గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టినారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారు. స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ, ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్